అంటే మీరు అన్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే ఇదంతా అంటే నిజంగా ప్రజలలో లేదా బీఆర్ఎస్ అని చెప్పేసి కేవలం ఇదంతా సృష్టినా అంటే కాంగ్రెస్ వ్యతిరేకతను వీళ్ళు ఓన్ చేసుకోవడం కానీ అంటే ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్లో జగన్ 11 సీట్లు వచ్చినాయి. ఆయన ఎంత యూట్యూబ్ పెట్టి మాట్లాడినా ఆయనకున్న రాజకీయ బలం అక్కడ టీడీపీని ఢీకొనడానికి సరిపోవట్లేదు. వేరే అది ఇక్కడ వచ్చేసరికి బొటాబొట్టిగా వచ్చింది కాంగ్రెస్ మెజార్టీ, 63 సీట్లు 64 సీట్లలో ఆగిపోవటము, టీఆర్ఎస్కి కూడా బలమైన సీట్ రావటం. దీనివల్ల ఏమైందంటే ఇంకోటి, అంతకుముందు లేని సోషల్ మీడియా వారియర్స్ని బీఆర్ఎస్ ఇప్పుడు ఎక్కువ చేసుకుంది. ఏది ఓడిపోయిన తర్వాత ఎన్ని అధికారంలో చాలాసార్లు అన్నాడు కదా కేటీఆర్ 10 యూట్యూబ్ ఛానల్ పెడితే మేమే గెలిచేవాళ్ళని చెప్పాడు. అది ఎప్పుడు చేశాడు? ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేశాడు. మీకు అందుకని ఎక్కడ స్క్రోల్ చేసినా కాంగ్రెస్ని తిడుతున్న బీఆర్ఎస్ వీడియోలో కనపడుతుంది తప్ప బీఆర్ఎస్ని విమర్శించిన కాంగ్రెస్ వాళ్ళ వీడియోలు మీకు దాంట్లో మనకు ప్లాట్ఫామ్స్లలో కనపడలేదు. సో అందుకనే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ఒక వ్యూహాత్మకంగా పోతుంది. ఎన్ని అంతర్గత సమస్యలున్నా, కుటుంబ కలహాలు ఎన్ని ఉన్నా కానీ బయటికి మాత్రం క్యాడర్ని మాత్రం నిలబెట్టుకోగలుగుతుంది. అట్లని మొత్తం బీఆర్ఎస్ని ఇలా బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్ల తప్పులు అందరూ మర్చిపోయారంటే కూడా నేను దాన్ని ఒప్పుకోను. ఆ పాయింట్ ఆఫ్ ప్రజలు వాళ్ళు అట్లనే ఉన్నారు. బీఆర్ఎస్ని అర్జెంటుగా మనం ఎత్తుకేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఆల్టర్నేటివ్ మీరు ఇవాళ అందరూ అదే మాట్లాడుతారు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక ఇట్లనే కొట్లాడుకుంటే రేపు వచ్చేది బీజేపీ ఆల్టర్నేటివ్ ఉందా? అంతే మరి, అదే అవకాశం మీకు ఎవరికి కనపడుతుంది. వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, రేపు 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 జిహెచ్ఎంసీ వాళ్ళే కైవసం చేసుకుంటామని మాట్లాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇట్లనే కొట్లాడుకుంటే రేపు బీజేపీ, అక్కడున్న జనసేన, టీడీపీ, ఇక్కడ ఉన్న అందరు కలిసి పోటీ చేస్తే ఎవరికి లాభం ఉంటుంది? బలం ఎవరికి ఉంటుంది? అంటే మళ్ళీ ఇక్కడ టీడీపీ వస్తే కేసీఆర్ మళ్ళీ తెలంగాణ అంటాడు. కేసీఆర్ అనడానికి ఏం ఊరుకోడు. కేసీఆర్ అంటాడు. కానీ మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకోసం అభ్యర్థులను పెట్టలేదు బీఆర్ఎస్? బీజేపీ చెప్తే కదా ఆగిపోయింది ఆరోపణ. మరి అంతే, ఆ ఆరోపణలు మీరు ఎప్పుడైనా ఖండించారా? ఎక్కడైనా మాట్లాడారా? కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావనే లేకుండా ఎట్లా గడిపారు మొన్న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో? సో మీరు బీజేపీతో కావాల్సినప్పుడు అంట కావచ్చు, కావాల్సినప్పుడు ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవచ్చు. మరి మొన్న గెలిచిన 8 మంది ఎంపీల్లో 4 ఎంపీలని బీజేపీ, 4 ఎంపీలని బీఆర్ఎస్, 4 ఎంపీలని రేవంత్ రెడ్డి ఇచ్చారని మాట్లాడుతారు. మరి దాన్ని ఎప్పుడైనా ఖండించారా మీరంతా వీక్ క్యాండిడేట్లను పెట్టి 4 బీజేపీ ఎంపీలు గెలిపించారని చెప్పారు. దానికి కూడా మీ దగ్గర కౌంటర్ లేదే. సో అందుకనే బీఆర్ఎస్ అనేది రాజకీయంగా ఎటైనా పోతుంది. రేపు అవతలైతే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవద్దు. ఇక్కడ కాంగ్రెస్ని దెబ్బతీయాలంటే మన ఇద్దరం గట్టిగా ఉండాలని అనుకున్నాయి అనుకోండి, బీజేపీ పోయేదేం లేదు. వస్తే ఒక రాష్ట్రం వస్తుంది, లేకపోతే డిప్యూటీ సీఎం వస్తుంది. వస్తే సీఎం వస్తుంది, లేదా డిప్యూటీ సీఎం వస్తుంది. బీజేపీ పోయేదేం లేదు ఇక్కడ పొత్తు పెట్టుకుంటే. బీజేపీ సొంతంగా అధికారం రావాలని ఫస్ట్ ప్రయత్నం చేస్తుంది. అవకాశం లేని చోట డిప్యూటీ సీఎంతోనే సరిపెట్టుకుంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో రేపు ఖచ్చితంగా వీళ్ళిద్దరు కనుక ఇట్లనే పంచాయతీ ఆరోపణలు చేస్తుంది కదా బీజేపీ. బీఆర్ఎస్ అవినీతి పాలన, 10 ఏళ్ల పాలన చేస్తారు, బరాబర్ చేస్తారు. అవినీతి ఆరోపణ చేయండి. ఏ రాష్ట్రంలో అవినీతి ఆరోపణ చేయలేదు. అంత ఆరోపణ చేసిన తర్వాత మళ్ళీ అదే పార్టీతో మరి ఎందుకు ఒక ఈడీ కానీ దాడి జరగలేదు? ఐటీ రైడ్ కానీ బీఆర్ఎస్ లీడర్ల ఇంటిపైన ఒక్క కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక చేశారు. అప్పుడు కూడా ఎన్నికల మూమెంట్ చూసి చేస్తారు. అంటే మళ్ళీ చోక దాడించకుండా బెదిరించుకోవడానికి ఒక లీడర్ని అట్లా కొత్త ప్రభాకర్ రెడ్డి తప్ప మరి ఏది మీరు విద్యుత్ దాంట్లో జరిగిన స్కామ్లో కానీ ఈవెన్ అసలు టెలిఫోన్ స్కామ్ డైరెక్ట్గా కేంద్రం తీసుకొని చేయొచ్చు కదండి. టెలిఫోన్ స్కామ్ అనేది చిన్న విషయం కాదు. టెలిఫోన్ ట్యాపింగ్ ఇవాళ మీరు ఇక్కడే జరిగింది అనుకుంటున్నారు. మరి మోడీ నెంబర్ని కూడా ట్యాప్ చేసి ఎవరికి తెలుసు? మీరు అందులో లోపలికి వెళ్ళాలి కదా విషయాలు తెలుసుకోవడానికి. సో అందుకనే బీఆర్ఎస్ కుంటే రాజకీయ బీఆర్ఎస్ కుంటే బీజేపీ కుంటే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఏమన్నా చెప్తారా? ఏమన్నా కేసీఆర్ దాంట్లో ఎట్లా దొరుకుతాడు? కేసీఆర్ దొరకడు ఇది అంటారు కదా. అవును, ఏం చెప్పడు కదా. ఎవరి ఆదేశాల మేరకు చేశారు చెప్పండి కదా. కేసీఆర్ కూడా చెప్పిండు అది హోమ్ సెక్రటరీ చూసుకుంటారు, లేకపోతే హోమ్ మినిస్టర్ చూసుకుంటారు అని చెప్పేసి. హోమ్ మినిస్టర్ ఎవరు అప్పుడు గతంలో? అదే ఏ పార్టీ నుంచి హోమ్ మినిస్టర్ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ. మరి అంతే కదా. అంటే హోమ్ మినిస్టరు మనం బీఆర్ఎస్ పరిపాలనలో హోమ్ మినిస్టర్ సొంత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి గన్మెన్లను కూడా మార్చుకోలేని పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్లు పనిచేసారు. మనం మర్చిపోద్దు ఆ విషయాన్ని. సో అట్లాంటిది టెలిఫోన్ ట్యాప్ చేయమని ఒక హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేస్తే ముఖ్యమంత్రికి తెలియకుండా, పార్టీకి తెలియకుండా కామ్గా జరిగిందని మనం నా పరిధిలో లేదు అని చెప్పేసి వాళ్ళ మీద ఇవన్నీ తప్పించుకోవడానికి చెప్పే మాటలు. కానీ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా అంత సీరియస్గా ఉండుంటే నిజంగా ఎవరి పరిధిలో ఉందో ఎవరు చెప్పారు. ఇవాళ ప్రభాకర్ రావుని తీసుకురావట్లేదు. ఎందుకు బీజేపీ తీసుకురాదండి ప్రభాకర్ రావుని చెప్పండి? తీసుకురావాల్సింది ఇంటర్పోలే కదా. ఆయన ఏదో సాకులు చెప్పుకొని వీసా ఎక్స్టెన్షన్ చేసుకుని ఆడ బత్తున్నోని ఎంతసేపు లాక్క రావాలి ప్రభాకర్ రావుని పట్టుకురావాలనుకుంటే మరి వాళ్ళ ప్రభాకర్ రావుకి బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టా లేదా?
రేవంత్ అనే వ్యక్తి నాకు ప్రభాకరన్ అప్పచెప్పమని కనుక కేంద్రాన్ని అడిగితే తీసుకొచ్చి ఇవ్వాలి ఒక రాష్ట్ర మీరేమో బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండు, మరి కేటీఆర్ ఏమో బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి అక్కడ బడే బాయ్ చెప్పినట్టు ఇక్కడ చోటే బాయ్ నడుస్తుంది అని చెప్పేసి. అవును, ఇవాళ రేవంత్ రెడ్డి మీద కూడా ఆ ముద్ర లేకపోలేదు. అట్లంటే తన సీటు కాపాడుకోవడానికి ఎందుకు మీరు హరీష్ రావు ఎట్లయితే బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వం వచ్చిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తీసేస్తే బీజేపీ సీఎం కింద వస్తాడని కూడా మాట్లాడుతున్నారు జనాలు. సో అందుకనే దేనికి అతీతం కాదు రాజకీయం, ఎందుకంటే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కరడు కట్టిన కార్యకర్త కాదు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా మోసొచ్చి ముఖ్యమంత్రి అయిందా? షార్టెస్ట్ టైంలో షార్ట్ కట్లో ఆయన ముఖ్యమంత్రి. వాళ్ళ పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. మొత్తం కొడితే నాలుగేళ్ల చరిత్ర లేదు కాంగ్రెస్ పార్టీలో ఆయన బయోగ్రఫీ. 4 ఏళ్లలో వర్కింగ్ ప్రెసిడెంటు సీఎం అన్నీ అయిపోయినాయి టకా టకా టకా. ఒక్కొక్కరు 50 ఏళ్ళ నుంచి 30 40 ఏళ్ళ నుంచి పార్టీ కోసం రోజు జెండాలు కట్టి ధర్నాలు చేసి ర్యాలీలు పోయి అరెస్ట్ అయిన వాళ్ళందరూ మంత్రులు కూడా కాలేదు, ఎమ్మెల్యేలు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీలో. మరి నువ్వు అత్యంత షార్ట్ కట్లో సీఎం అయిపోయినావు కదా కాంగ్రెస్ పార్టీలో. అంటే చచ్చిపోయిన పార్టీని మొత్తం లేపినా, అందుకే నాకు వచ్చింది. నేను ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తాను, మొన్న రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా పార్టీని లీడ్ చేసి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచేది, అందులో డౌట్ లేదు. రేవంత్ రెడ్డి కనుకనే రేవంత్ రెడ్డికి మరి ఆ రైట్ ఎట్లా వచ్చింది, బలం ఎలా వచ్చింది అని మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డికి రైటా లేకపోతే బీఆర్ఎస్ అయితే ఇది కాంగ్రెస్ పార్టీ పరంగా నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి అని. కానీ మరి మధ్యలో ఒక పౌర సమాజం ఉందే, ప్రజల్ని చైతన్యపరిచి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా జనాన్ని వాళ్ళు టీఆర్ఎస్ చేసిన తప్పులు చెప్పిన ఉద్యమ సంఘాలు ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. మరి వీటి అన్నిటి కృషిని కూడా మర్చిపోవద్దు. ఒక రేవంత్ రెడ్డి వల్లనే అధికారం వచ్చింది అనుకుంటే కూడా మళ్ళీ రాంగ్ అవుతుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్కి ఆక్సిజన్ ఇచ్చాడు, కానీ టీఆర్ఎస్ యొక్క తప్పులను ఎత్తి చూపింది మొత్తం మళ్ళీ పౌర సమాజమే. వీళ్ళిద్దరు కలిస్తేనే ఆ సీట్లు వచ్చినాయి. నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడున్న టాప్ 5లో మంత్రివర్గం ఉన్న 5లో ఏ ఒక్కరికి కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇచ్చి నువ్వు లీడ్ చేసుకురాపోయే ఎన్నికలు అంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేది, ఎంత పౌర సమాజం అడ్డుపడ్డా. కానీ రేవంత్ రెడ్డి వల్లనే కొన్ని ఈక్వేషన్లు అక్కడ కూడా చాలా తప్పులు చేసిన రేవంత్ రెడ్డి తన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకునే క్రమంలో ఇంకొక 10-15 సీట్లు ఈజీగా గెలిచేది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కనుక కొన్ని విషయాల్లో పట్టుదలకు పోకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చుంటే, ఆయన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు ఇంకేదో లింక్ ఉన్న వాళ్ళకు తన ఏదో వర్గం ప్రయోజనాలు ఏవో చూసుకొని కొన్ని టికెట్లు ఇచ్చి ఓడిపోయినారు. కానీ ఆయన కొంచెం లిబరల్గా ఉండి పార్టీ చెప్పిన వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చి ఉంటే కనుక ఇంకొక 15 ఈజీగా గెలిచేవాళ్ళు. ఫైనల్గా చెప్పండి, కేసీఆర్ ఎలా ఉండబోతుంది వ్యూహం? బయటకు వస్తాడా లేకపోతే ఇక్కడ ఇంతైనా బయటికి రాక మళ్ళీ ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణలో, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు మీరు చేయబట్టే మీరు చేసుకున్న కర్మ అని చెప్పేసి వాళ్ళ కర్మ వదిలేస్తాడా, లేకపోతే కేసీఆర్ బయటకు వచ్చి లేకపోతే అసెంబ్లీకి వచ్చి లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ప్రజాక్షేత్రంలో కొట్లాడతాడా, లేకపోతే నేను ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఒక ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఓన్లీ లేకపోతే వీళ్ళకి అప్ప చెప్తారు? మరి ఎట్లా? ఇప్పుడు ఒకటి పార్టీ పరంగా వాళ్ళ అంతర్గత సమస్యల పరంగా ఆయన ఇప్పటికిప్పుడు కేటీఆర్ భావితరాల నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పే పరిస్థితి లేదు. రెండోది ఆయన బొమ్మ లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ పోయే పరిస్థితి లేదు. ఈ 2 క్లారిటీ. మూడోది ఆయన ఎప్పటిలాగానే మళ్ళీ ఈ 1.5 ఇయర్ ఎట్లయితే ఫామ్ హౌస్లు ఉన్నాడో అట్లనే ఇంకొక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉండి కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఇట్లాంటి సభలు మళ్ళీ నియోజకవర్గానికో జిల్లాకో 2-3 పెట్టుకుంటూ పోయి ఎలక్షన్లో పోయి అదొక టైప్ పద్ధతి ఉంటుంది ఆయనది. అట్లా కాకుండా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కేసీఆర్ గురించి ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారా? రేషన్ కార్డులు ఇవ్వాలని ధర్నాకు వచ్చి కేసీఆర్ కూర్చుంటారు అనుకుంటారా మీరు? అంటే ప్రజా సమస్యలు అడ్రస్ చేయడము, ప్రజలు అట్లా అడ్రస్ చేసే వాళ్ళు ఉంటే అసలు అధికారమే పోకపోతుండే కదా. అంటే ప్రజల యొక్క సమస్య. ఆయన నిన్న చాలా గమ్మత్తైన విషయం మాట్లాడుతున్నాడు. ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది, మా సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెడుతున్నారు, ఇది తప్పు, పోలీసులారా మీరు జాగ్రత్త అన్నారు. అసలు టీఆర్ఎస్ హయాంలో పెట్టిన కేసులు, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళ యాంకర్లను అరెస్ట్ చేసిన విధానము ఏమన్నా కొంచెమన్నా వెనుకకు తిరిగి చూసుకునే ఒక్క మాట్లాడే ముందు పోలీసులు రాసి పెట్టుకోండి. ఎందుకైతే తొందరపడుతుంది? మా ప్రభుత్వం వస్తుందన్నప్పుడు మరి మీరు ఇక్కడి నుంచి సిరిసిల్ల పోవాలంటే 20 చోట్ల పోలీస్ పికెటింగ్లు, లైన్ దారి పొడవునా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోలీసులను పెట్టి పోయింది ఎవరు? ముందస్తు అరెస్టులు. అక్కడ హైదరాబాద్లో హెలికాప్టర్ స్టార్ట్ కాకముందే ఇళ్లలో తీసుకుపోయి లీడర్ని అరెస్ట్ చేసింది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు? కొంచెమన్నా ఆ మాట చెప్తున్నట్టు నాకు చాలా నవ్వు వచ్చింది. ఆ ఒక్క పదం వింటే మాత్రం ఆ మీటింగ్లో పోలీసులు మీరు తొందరపడకండి, మేమే వస్తున్నాం, మళ్ళీ మీ సంగతి చూస్తామని చాలా ఆయన స్థాయికి ముఖ్యమంత్రి ఉద్యమం బుక్కులు అన్నిటికంటే కూడా మా సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెడుతున్నారు, ఇది అన్యాయం అని మాట్లాడితే మాత్రం నాకు చాలా భలే అనిపించింది. అసలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అరెస్టులు, నెలల తరబడి జైల్లో పెట్టుడు, కొట్టుడు ఎక్కడైనా జరిగిందా? ఏ రాష్ట్రంలో జరిగిందా?
సో అందుకనే ఈయన బయటికి వచ్చి మళ్ళీ ప్రజా అసలు ఇప్పుడు కూడా అట్లనే జరుగుతున్నాయి కదా మరి, ప్రశ్నిస్తే గొంతులు అరెస్ట్ చేయడం, జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం. నేను చెప్తుంది కూడా అదే. రేవంత్ రెడ్డి నేను మారిపోయిండో అద్భుతమైన పరిపాలన ఇచ్చిండని నేను చెప్పలే మీకు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పరిపాలన మధ్య తేడా లేదనే చెప్తున్నాను నేను కూడా. పేరుకు ప్రభుత్వం పార్టీ మారింది, ముఖ్యమంత్రి మారింది తప్ప పరిపాలనలో ఎక్కడ అవే ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, అవే ముందస్తు అరెస్ట్ జరుగుతున్నాయి. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఆంక్షలు పెట్టారు, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు పట్టుకుపోయారు. ఏది ఆగింది? ఏది కేసీఆర్కి మీకు భిన్నంగా ఏది ఒక్క పని ఏది జరిగింది చెప్పండి? ప్రగతి భవన్ గేట్లు తీయడం తప్ప కొత్తగా ఏం జరిగిందో చెప్పండి నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీరు అనొచ్చు ఆర్టీసీ బస్సులో ఉచిత మహిళా ప్రయాణం, ఓకే, వెల్ అండ్ గుడ్, నడుస్తుంది. దాని మీద ఉండే విమర్శలు, దాని మీద ఉండే కథ ఉంటుంది. సరే, గిట్టనోళ్ళు విమర్శలు చేస్తారు, దానికి కూడా కొంచెం స్ట్రీమ్లే చేయాలి. నేనేమన్నంటే రోజుకి 50 మంది పోతున్న దగ్గర నువ్వు 4 బస్సులు వేసావు. రోజు 50 మంది పోతే 4 బస్సులు సరిపోయినాయి. రోజు 500 మంది పోతుంటే అవే 4 బస్సులు ఉన్నాయి కదా. 4 బస్సులు 8 కాలేగా. మీరు ఉచితమని ఇచ్చారు, మగవాళ్ళకి సీట్లు లేకుండా చేశారు, ఆడోళ్ళని ఎక్కనిస్తలేరు మగవాళ్ళు. డ్రైవర్లు అసలు ఆడోళ్ళు కనపడితే ఆపకుండా పోతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీరు బస్సులు పెంచితే ఆ బాధ ఉండదు కదా. అంటే స్కీములు పెట్టేటప్పుడు చాలా అధికారం రావడానికి రకరకాల హామీలు ఇవ్వచ్చు, కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఎట్లుంటుందో కూడా చూసుకోవాలి కదా. సో కొన్ని మంచి పనులు రేవంత్ రెడ్డి వచ్చాక అది మన ప్రజాపాలనను పెట్టి దరఖాస్తులు తీసుకున్నాం. ఒక్క దరఖాస్తుకి రిప్లై ముఖ్యమంత్రి మొదటి రోజు కనపడ్డాడు ప్రగతి భవన్లో, మళ్ళీ ఇంతవరకు అటువైపు అడుగు పెడతలేడు. వారానికి ఒకసారి మంత్రులు వచ్చి కూర్చుంటారు గాంధీ భవన్లో అన్నారు. 2 వారాలు 3 వారాలు వచ్చారు, మళ్ళీ రావట్లేదు. ఇట్లా చెప్పాలంటే మస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన మీద కూడా. కాకపోతే అంటే ఏది బెస్ట్? పెనం బెస్టా, పొయ్యి బెస్టా? పైనుంచి కింద పడ్డామా, పైనే ఉన్నామా? ఎందుకంటే టీఆర్ఎస్ ఒక్కొక్క విషయము ఇంకా చాలా స్పీడ్గా అసలు టీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏదో బయటికి రావాల్సి ఉండే, వచ్చిన విషయాల మీద యాక్షన్ ఉందంటే అది లేదు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా రేవంత్ పరిపాలన ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసరం కనపడుతుంది. అట్లని కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమనో, రేషన్ కార్డు ఏమనో, ఇంకేదో చేయమని వచ్చి జనం ముందు కూర్చొని ధర్నాలు చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయన అసెంబ్లీకి రావడానికే నా పిల్లగాలు చాలంటుండే, ఇక రేషన్ కార్డు ధర్నాకు వస్తాడా? రోడ్ల మీద ఇండ్లు ఏమని వస్తాడా? రోడ్డు ఏమని వస్తాడా? అట్లాంటివి ఏం జరగవు, అట్లాంటివి ఏం ఆశించకండి. అట్లా. ఓకే, థ్యాంక్ యూ.